మనం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో రాకాసి పులి మరోసారి పంజా విసిరింది. పులి దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు సురేష్ అనే యువకుడు. సిర్పూర్తి మండలం దుబ్బగూడలో ఈ దాడి జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య ఫోన్ లైన్ అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఈ పులి సంచారం అసలు ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు అటాక్ జరిగింది, ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? కొమరంభీం జిల్లాలో ఏదైతే పులి దడబుట్టిస్తుంది, నిన్న ఉదయం పూట లక్ష్మిపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. అదే పులి ఆ తర్వాత 6 నెంబర్ విలేజ్ వెళ్ళింది, అక్కడ కూడా ఒక ఆవుపై దాడి చేసింది, ప్రాణాలు తీసింది. మళ్ళీ అదే పులి ఏదైతే అగర్గూడ మీదుగా ఆరేగూడ మీదుగా తిరుపతి మండలం దుబ్బగూడకి చేరుకుంది. అక్కడ పత్తి చేనులో ఎవరైతే పత్తి తీస్తున్న సురేష్ ఉన్నారో, మనం విజువల్స్ లో చూస్తున్న సురేష్ పై ఒక్కసారిగా పంజా విసిరింది. లక్ష్మిపై ఏ విధంగా అయితే పంజా విసిరిందో అదే విధంగా పంజా విసరడం జరిగింది. దాంతో ఒక్కసారిగా పులి దాడి చేయడంతో, అకస్మాత్తుగా పంజా విసరంతో తీవ్రంగా గాయాల పాల్గొవడం జరిగింది. ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పులి వెళ్లిపోవడం జరిగింది. అయితే తీవ్రంగా గాయపడ్డ ఎవరైతే సురేష్ ఉన్నారో ఆ సురేష్ ని తిరుపతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు, ఆయన కూడా తీవ్రమైన గాయాల పాల్గొవడం, తీవ్రమైన రక్తస్రావం కూడా జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతి, కాగజ్ నగర్, అదేవిధంగా పక్కన ఉన్న దాయగాం, బెజ్జూర్ మండలాల్లో పులి భయంతో ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. ఇప్పటికే ఏదైతే కాగజ్ నగర్ మండలంలో 144 సెక్షన్ ను అమలు చేసి ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. కానీ పులి ఇక్కడ డ్రోన్లతో అన్వేషించినప్పటికీ కూడా కంటికి చిక్కని పులి మళ్ళీ తిరుపతి వైపు వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత దుబ్బగూడలో పంజా విసరడంతో అక్కడ కూడా ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఒక్కసారి మనిషి ప్రాణాలు తీసిన పులి, అదే పులి మళ్ళీ ఒకసారి సురేష్ పై దాడి చేయడంతో ఇది మ్యాన్ హీటర్ గా మారుతుందనే ఒక భయం, ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటికే అటవీ అధికారులు మాత్రం ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ సురేష్ మాత్రం ఇక్కడ ఏదైతే తిరుపతి ఆసుపత్రిలో చికిత్స అందించారు, ఏదైతే ప్రాథమిక చికిత్స అనంతరం కాగజ్ నగర్ కు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రియా, రైట్ అంజయ్య, అయితే ఈ ఘటన అసలు అటాక్ ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ ఒక మహిళ మృతి చెందింది, అలాగే ఒక ఆవు పైన కూడా అటాక్ జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అటాక్ చేసిన పులి ఆ రక్తాన్ని రుచి చూసిన తర్వాత అదే వేటలో తిరుగుతుంటుంది కదా, సో ఎటువైపు సంచారం చేస్తుంది అన్న విషయాలు ఏమైనా యువకుడు చెప్పాడంటే, అతను ఎటువైపు వెళుతుంటే ఈ అటాక్ జరిగిందన్న విషయాలు తెలుసాయా? రక్తం మరిగిన పులి ఏదైతే కాగజ్ నగర్ మండలం నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో అదే రూట్ లో వెళ్తా ఉంది. వెళ్లే సమయంలో ఏదైతే లక్ష్మి ప్రాణాలు తీసిన పులి ఇప్పుడు మళ్ళీ దుబ్బగూడ వైపు వెళ్ళింది. ఆ దుబ్బగూడలో ఎవరైతే సురేష్ పై తీవ్రంగా దాడి చేసింది. అయితే ప్రధానంగా ఈ పులి ఖచ్చితంగా అదే పులి అని అటవీ అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు, ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తపు మరిగిన పులి మళ్ళీ అటువైపు దుబ్బగూడ, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ఎవరి వైపు పంజా విసురుతుంది, పత్తి చేనులో ఉన్న వారిపై ఏ విధమైన దాడి చేస్తుందనే ఆందోళన మాత్రం ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. ముఖ్యంగా పత్తి చేనుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్ అంజయ్య, అయితే ప్రస్తుతానికి పులి సంచారం ఈ పత్తి చేనుల వైపే ఉందా, లేదంటే గ్రామంలో కూడా తిరుగుతుంది అన్న ఆనవాళ్లు కానీ, లేదంటే అలాంటి సమాచారం కానీ గ్రామస్తులు ఎవరైనా చెప్తున్నారా? అండ్ 144 సెక్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉండే అవకాశం ఉంది? ప్రియ, ప్రధానంగా ఏవైతే కాగజ్ నగర్ మండలానికి సంబంధించిన ఒక 10 గ్రామాలకి 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మి అనే మహిళను పత్తి చేనులో పంజా విసిరిన తర్వాత ఆ పరిసర ప్రాంతంలో ఉన్న అయితే 11 నెంబర్ ఏదైతే విలేజ్ లో ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఏదైతే నెంబర్ 1, నెంబర్ 3, 9-3
9 అదేవిధంగా 7, 11 ఈ 13 అనే ఏవైతే నెంబర్ కు సంబంధించిన గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా ఆరేగూడ, అదేవిధంగా ఏదైతే గన్నారం, అదేవిధంగా బాబు నగర్ కి సంబంధించిన 10 గ్రామాల్లో కూడా ఇప్పటికీ ఏదైతే 144 సెక్షన్ కొనసాగుతుంది. కానీ పులి ఇక్కడ డ్రోన్లతోని అన్వేషణ కొనసాగించినప్పటికి కూడా కంటికి చిక్కలేదు, అదేవిధంగా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ అక్కడికి రూట్ మార్చడం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్ అంజయ్య, థ్యాంక్స్ ఫర్ ద బిట్స్.